నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాను పరిశుభ్రత జిల్లాగా తీర్చిదిద్దాలి. భీమవరంలో అన్ని శాఖల అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంతంగా ఆరంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. హాజరైన 22,091 మంది విద్యార్థులు. స్థానిక సంస్థల్లో స్వచ్ఛ ఆంధ్ర విజయానికి అవసరమైన వనరులను సమకూర్చాలి. శాసన మండలి సభలో ప్రభుత్వానికి సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్సాహంగా పాల్గొన్న తణుకు నియోజకవర్గ విద్యార్థులు, పర్యవేక్షించిన విద్యాశాఖ అధికారులు. కిడ్నీ వ్యాధిపై ఈ నెల 23 వరకు కొనసాగే ఉచిత వైద్య సేవలను ఆరంభించిన తణుకు యాపిల్ హాస్పిటల్. సూచనలు సలహాలు ఇచ్చిన నెఫ్రాలజీ వైద్య నిపుణుడు డాక్టర్ సాయి హరి. పెంటపాడులో 1,50,00,000 రూపాయలతో పునఃప్రతిష్ఠించిన గౌరీదేవి ఆలయం. విశేష పూజలు, హోమాలు, అభిషేకాలతో నిండిన ప్రాంగణం. గోపాలపురం మండలంలో అదుపులో ఉన్న డయేరియా వ్యాధి. ఆందోళన చెందవద్దని ప్రజలను కోరిన ఎమ్మెల్యే మద్దిపాటి. మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారులకు న్యాయ సేవలు అందించవచ్చు. రాజమండ్రిలో న్యాయవాదులకు ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా న్యాయమూర్తి సునీత. అమలాపురం కలెక్టరేట్లో 172 అర్జీలను స్వీకరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశం. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి. ఘన స్వాగతం పలికిన అర్చకులు. ద్వారకా తిరుమల చినవెంకన్నకు భారీగా హుండీల ఆదాయం. 18 రోజులకు గాను 1,75,00,000 విరాళాలు. 137 గ్రాముల బంగారం, 3 కేజీల 130 గ్రాముల వెండి. అక్టోబర్ 2వ తేదీన జరిగే గాంధీ జయంతి తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తారని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈలోపుగా జిల్లాను పరిశుభ్రత జిల్లాగా సిద్ధం చేసుకునేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు, డోమా పీడీ కేసీహెచ్ అప్పారావు, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై దోసిరెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ టి శివరామ ప్రసాదులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. సామాన్య శాస్త్రం పరీక్షలు మినహా మిగతావి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహిస్తారు. వచ్చే నెల 1 వరకు ఇవి కొనసాగనున్నాయి. జిల్లాలో 128 పరీక్షా కేంద్రాల్లో 22,091 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈసారి రెగ్యులర్ విద్యార్థులతో పాటు సార్వత్రిక విద్యాపీఠం విద్యార్థులకు వీటిని నిర్వహిస్తున్నారు. ప్రశ్నాపత్రం చదువుకునేందుకు అదనంగా 15 నిమిషాలు కేటాయించారు. క్యాలెండర్ ప్రకారం మార్చి 31న రంజాన్ పర్వదినంలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటే సాంఘిక శాస్త్ర పరీక్షలో మార్పు చేయనున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పించారు. ఈ కేంద్రాల వద్దకు విద్యార్థుల తల్లిదండ్రుల రాకతో సందడి వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు పూర్తిగా విజయవంతం అయ్యేందుకు అవసరమైన వనరులు పరికరాలు డంపింగ్ యార్డులను స్థానిక సంస్థలకు సమకూర్చాలని ఈ సంస్థల నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజధానిలో అమరావతిలో జరుగుతున్న శాసనమండలి సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పథకంలో కొనుగోలు చేసిన 4,000 క్లాప్ వాహనాలను ఉపయోగించాలని సూచించారు. వంకా రవీంద్ర గారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు వెస్ట్ గోదావరి ఒక తణుకులు ప్రారంభించారు. అధ్యక్ష, మన గత వారం సాటర్డే నాడు తగిన వనరులు పరికరాలు డంపింగ్ యార్డులు లేకుండా ప్రభుత్వం ఆశించిన ఫలితాలు ఎంతమాత్రం ఇక రావు. అధ్యక్ష, మన గత ప్రభుత్వంలో ఒక స్వచ్ఛ భారత్ 2.0లో కొనుగోలు చేసిన 4,000 మన గార్బేజ్ కలెక్షన్ వాహనాలు ఖాళీగా ఉంచేశారు. అధ్యక్ష, అది 350 కోట్లు పెట్టి ప్రజాధనంతో దాన్ని కొనడం జరిగింది. ఆ వాహనాలన్నీ అలాగే ఖాళీగా ఉంచితే అవన్నీ వేస్ట్ అయిపోతాయి, పూర్తిగా అవన్నీ పాడైపోతాయి. మరి ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తో అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదే విధంగా ఆ వాహనాలు కూడా పెట్టుకుని ఆ వాహనాలన్నీ మనం దాన్ని పూర్తిగా ఉపయోగించుకుని మన ప్రైవేట్ ఆర్గనైజేషన్ కనుక చేస్తే శానిటేషన్ చాలా బాగుంటుంది. అయితే శానిటేషన్ చాలా విపరీతంగా అది ఎక్కడ పెడితే అక్కడ గుట్టలైపోయి దోమలు పెట్టి ఈగలు పెట్టి చాలా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధ్యక్ష, అందువల్ల ఆ వాహనాలు వాడుకోమని నేను కోరుతున్నాను. అధ్యక్ష, వచ్చే నెల 1వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి తణుకు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఆరంభమయ్యాయి. ఈ మేరకు ఉదయం 9:30 గంటల నుంచి 12:45 వరకు కొనసాగిన ఈ పరీక్షలు పట్టణంలో 12 కేంద్రాల్లోనూ, నియోజకవర్గ పరిధిలోని ఇరగవరం మండలంలో 3, అత్తిలి మండలంలో 4 కేంద్రాలలో నిర్వహించారు. ఆయా కేంద్రాల వద్ద విద్యార్థుల సౌకర్యార్థం కూర్చునే డెస్క్లపై హాల్ టికెట్ నెంబర్లను ముద్రించారు. నియోజకవర్గానికి చెందిన ఈ 19 కేంద్రాలలో 3,634 మంది పరీక్షలు వ్రాయాల్సి ఉండగా 54 మంది గైర్హాజరయ్యారు. కాగా ఈ పరీక్షలను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన పోలీసు బందోబస్తును ఈ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. అలాగే అధికారులు పర్యవేక్షించారు. వయసు తారతమ్యం లేకుండా ఆబాల గోపాలాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ ఆరోగ్య సమస్యల పరిష్కారానికి స్పందించిన తణుకు యాపిల్ హాస్పిటల్ ఈ నెల 23వ తేదీ వరకు ఉచితంగా నిర్వహించతలపెట్టిన ఉచిత నెఫ్రాలజీ వైద్య సేవలను సోమవారం ఆరంభించారు. ఇందులో భాగంగా ఈ వైద్య నిపుణులు డాక్టర్ బొత్స సాయిహరి ఆర్ఎఫ్టీతో పాటు కిడ్నీ ఫంక్షన్ పరీక్షలను నిర్వహించి సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది సహాయకులు పాల్గొన్నారు. మన చుట్టుపక్కల పర్యావరణం వీటన్ని నేను బీపీ టాబ్లెట్ అలా పెంచుకుంటాను, మళ్ళీ పెరిగిపోతాను. అది నేను కాదనమాట. సో నేను అనేది ఏంటంటే 2 కిడ్నీలు కూడా కొంచెం చిన్నగా ఉన్నాయి, చేంజెస్ వచ్చాయి. మామూలుగా CKD క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఈ దీర్ఘకాల కిడ్నీ వ్యాధికి ముఖ్యమైన 3 కారణాలు ఏంటంటే, ఒకటి మధుమేహం, ఇంకోటి రక్తపోటు అంటే బీపీ ఎక్కువగా పెరగడం, మూడోది మనం పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కానీ వాటి వల్ల కానీ, లేకపోతే కొన్ని ఏంటంటే హెరిడిటరీ అని అంటారంటే వంశపారంగా వచ్చేది అంటే కిడ్నీ ఫిల్టర్ డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చేవి 4వ కారణం అనమాట. మెయిన్గా షుగర్ బీపీ కంట్రోల్లో పెట్టుకొని
కంట్రోల్లో పెట్టుకుంటే మన కిడ్నీ ప్రాబ్లం అనేది కంట్రోల్లో ఉంటుంది. కిడ్నీ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఒకటి, నీళ్లు లీటర్న్నర నుంచి 2 లీటర్ల దాకా తాగాలి. ఉప్పు తక్కువ మోతాదులో తీసుకోవాలి. మామూలుగా టీ స్పూన్ లేకపోతే టేబుల్ స్పూన్ అనేసి అంటారు, అంటే 3 గ్రాముల కన్నా తక్కువగా తీసుకోవాలి. మాంసాహారాన్ని తగ్గించాలి. మెయిన్గా స్టేజ్ 4, స్టేజ్ 5 పేషెంట్స్ మాంసాహారాన్ని తగ్గించాలి. అదేవిధంగా స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అవి తగ్గించుకోవాలి. అదేవిధంగా ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ మెయిన్గా అవాయిడ్ చేయాలి. మనం యాపిల్ హాస్పిటల్ తణుకులో నెఫ్రాలజీ విభాగం అనగా కిడ్నీ విభాగం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కానీ కిడ్నీ పేషెంట్స్కి కిడ్నీకి సంబంధించిన టెస్ట్ క్రియాటిన్ పెరగకుండా ఉండడానికి మందులు కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతాయి. నెఫ్రాలజీ యూరాలజీ విభాగం 24 గంటలు 7 రోజులు అవైలబిలిటీ ఉంటాయి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే విధంగా జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపరచాలని డిమాండ్ చేస్తూ మార్చి 24, 25 తేదీల్లో 2 రోజుల పాటు బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ యార్డు బ్రాంచ్ వద్ద సోమవారం బ్యాంక్ యూనియన్ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న సుమారు 3 లక్షల పోస్టులను భర్తీ చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, 5 రోజుల పని దినాలను అమలు చేయాలని, పెన్షనర్లకు పే రివిజన్ కమిషన్ వేయాలని తదితర డిమాండ్లతో సమ్మెకు దిగుతున్నారు. ఇందులో తమ స్వార్థం, లాభం ఏమీ లేదని, ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే సమ్మె చేస్తున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ జోనల్ చైర్మన్ గంగవరపు జవహర్లాల్ మాట్లాడుతూ తెలియజేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. తారీఖుల్లో దేశవ్యాప్తంగా అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి ఏకతాటి మీదకి వచ్చి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మరొకసారి ప్రజలందరికీ ఇప్పటికి విన్నవించాం, మరొకసారి చెప్తున్నాను ఏంటంటే, దీంట్లో బ్యాంకు ఉద్యోగుల యొక్క స్వార్థం కానీ లాభం కానీ ఏమీ లేదు. ఇది ప్రజోపయోగకరమైనటువంటి కార్యక్రమం కోసమే మాట్లాడుతున్నాము. అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉంచుకొని దాదాపుగా 2,70,000 ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకొని కూడా ఇప్పటికీ భర్తీ చేయకుండా నిరుద్యోగులకి ఇబ్బంది కలిగించే సన్నివేశం ఏర్పడింది. అది మీరు ప్రజలందరూ గమనించాలి. దీన్ని మేము కోరుతున్నాం. అంటే మేము కోరడం ద్వారా ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెక్రటరీ తోట వెంకట సూర్యనారాయణ, కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి ఎస్ఎస్ ప్రసాద్, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందరులు మాట్లాడారు. పలువురు బ్యాంక్ యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో నూతనంగా నిర్మించిన శ్రీ గౌరీదేవి ఆలయ పునఃప్రతిష్టాపన మహోత్సవం సోమవారం ఎంతో వైభవంగా జరిగింది. సుమారు 1,50,00,000 రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. నూతన విగ్రహాలను మహాబలిపురం నుంచి తీసుకువచ్చారు. 5 రోజుల పాటు విశేష పూజలు, హోమాలు, అభిషేకాలు, యజ్ఞయాగాలు, విగ్రహాలకు ఆదివాసాలు వంటివి శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఆలయ కమిటీ ప్రతినిధులు మాలధారణతో అత్యంత నిష్ఠాగరిష్ఠులై పవిత్ర యజ్ఞంగా ఈ మహాక్రతువులో పాల్గొన్నారు. శ్రీ గౌరీదేవి విగ్రహంతో పాటు భక్తాంజనేయ స్వామి, శివలింగం, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల విగ్రహాలను ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. రాజమండ్రికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ తదితరులు ప్రముఖులు శ్రీ గౌరీదేవిని దర్శించుకున్నారు. డీసీజీబీ మాజీ డైరెక్టర్ దాసరి అప్పన్న, టీడీపీ పెంటపాడు మండల ప్రెసిడెంట్ కిలపర్తి వెంకట్రావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వేలాదిగా హాజరైన భక్తులకు అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. 10వ తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు తొలి రోజు తెలుగు పరీక్ష జరిగింది. తాడేపల్లిగూడెం టౌన్, రూరల్ కలిపి మొత్తం 2,930 మంది విద్యార్థులు 10th పరీక్షలు రాస్తున్నారు. 136 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. కొమ్ముగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సెంటర్లో అత్యధికంగా 300 మంది విద్యార్థులను కేటాయించారు. గ్రామ సర్పంచి తాడేపల్లి బేబీ, శ్రీను దంపతులు పరీక్ష రాయటానికి వచ్చిన విద్యార్థులకు వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద తల్లిదండ్రుల సందడి నెలకొంది. పోలీసు బందోబస్తు, వైద్య ఆరోగ్య శాఖ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ వంటి ఏర్పాట్లను చేశారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.